మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కలవని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంటి వారిని మళ్లీ గెలిపిస్తే ప్రజల పరిస్థితి ఏంటి? మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా ఎద్దేవా. మదనపల్లె షాజహాన్ బాషా కార్యాలయంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరిన మహిళలు. బ్రిటిష్ జనరల్ డయర్ కంటే మోడీనే దేశానికి ప్రమాదకారి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య విమర్శ. దేశంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ట్రాక్టర్లతో నిరసన చేపట్టిన సిపిఐ నాయకులు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే 4.5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా ప్రశ్నించారు. నేడు మదనపల్లె పట్టణంలోని షాజహాన్ బాషా కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన 100 మందికి పైగా మహిళలు ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాదిళ్ల శివ, నాగవేణి, శ్రీనివాసులు, నవీన్ చౌదరి, శంషీర్, బాలు, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని చెప్పారు. అందుకే నేడు భారీ ఎత్తున మహిళలు టీడీపీలో చేరారని పేర్కొన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తుందంటే వైసీపీ నాయకులకు నిద్ర కరువైందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దాదాపు 150 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. నేను మనస్ఫూర్తిగా వీళ్ళకి ఆహ్వానిస్తున్నాను. రేపు వీళ్ళ వార్డు సచివాలయాల్లో కానీ ఎక్కడన్నా కానీ వీళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే, వాళ్ళకు ఒక కష్టం వస్తే మిగతా అధికారులు ఏమన్నా కష్టం పెడితే వాళ్ళకి 3 కష్టాలు ఉంటాయని చెప్పి సవినయంగా ఈ జాయినింగ్ ప్రోగ్రాంలో చెప్పారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ పీసులు 2 ఉన్నారు. ఎవరెవరు? ఒక ఆయన వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఒక ఆయన వైవి సుబ్బారెడ్డి గారు. ఇంతవరకు ఎవరెవరు క్యాండిడేట్లు మేము ఇన్ఛార్జ్గా పెట్టామో ఇప్పుడు వాళ్ళు క్యాండిడేట్లు కాదు, కోఆర్డినేటర్లు అంట. కోఆర్డినేటర్లు అంటే ఇప్పుడు మదనపల్లి క్యాండిడేట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొత్తగా ఇచ్చినారు పాపం. ఆయన ఇప్పటికీ 40-50 లక్షలు ఎంతో ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన కోఆర్డినేటర్ అంటే 5 మందో 7 మందో కోఆర్డినేటర్లో ఆయన స్థానం. ఈ విధంగా వ్యవస్థ పట్ల, నిర్ణయాల పట్ల పూర్తి బాధ్యత లేని పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఒకసారి అఫీషియల్ క్యాండిడేచర్ కింద ఒక లిస్ట్ అనౌన్స్ చేసి వాళ్ళు ఇన్ఛార్జ్లో లేకపోతే కాబోయే క్యాండిడేట్ని చెప్పిన వాళ్ళకు ఈరోజు తీసుకొని పోయి మళ్ళా వాళ్ళు కోఆర్డినేటర్లు క్యాండిడేట్లు కాదంటే, సో వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ మాట విలువలు, వాళ్ళ పైన ఉన్న స్పష్టత ఎక్కడన్నా బాధ్యత రూపంగా ఉందా అని చెప్పి సూటిగా అడుగుతుంది. 14.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి పరిపాలన చేసిన నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల భవిష్యత్తుకు నేను బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి పనిచేసిన నాయకులు రేపు జరిగే రోజుల్లో కూడా ఒక విలువలతో బతుకుదాం, సమాజంలో గుర్తింపుగా బతుకుదాం,
ముఖ్యమంత్రి కలిసాలంటే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలే కలిసినారు. ఇంకా ప్రజా పరిస్థితి ఏముంటుందో మీరు తెలుసుకోవాలా. అందుకోసం నేను ఈరోజు పార్టీలో చేరబోతున్న మా తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. వైసీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం ఈశ్వరమ్మ కాలనీ నందు కాలువల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటచలపతి, వైకాపా నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని చెప్పారని, అభివృద్ధి జరగాలంటే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మాకు మీరు కొంచెం జరుపుకోవాలమ్మా. అదే మీ అమ్మే మాకు కొంచెము రావడం లేదు అందుకు. లో భాగంగా ఈ ఈశ్వరమ్మ ఇండ్లు పంచాయతీకి నేను సర్పంచ్ గారితో కలిపి జింకా వెంకటచలపన్న వచ్చినప్పుడు ఈ వీధి కూడా సందర్శించడం జరిగింది. చూస్తూ ఉంటే డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉండింది ఈ వీధిలో. ఇది ఏమి చాలా రోడ్స్ పరిస్థితులు కూడా చాలా వరకు అధ్వానంగా ఉన్నాయి. చాలా వరకు ఏమి డెవలప్ ఇది కాలేదు. మళ్ళీ దీనికి ఏం చేయాలా, ప్రస్తుతానికి ఫస్ట్ సిమెంట్ రోడ్ వేయక ముందు మనకు డ్రైన్స్ ఫస్ట్ వేయడం కంపల్సరీ. ఎందుకంటే ఇంజనీర్ కాబట్టి నాకు తెలుసు. కాబట్టి డ్రైన్స్ తో మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పి నేను జింకన్న ఇంక ఉండే మళ్ళీ కరుణన్న వీళ్ళందరూ పోయి సర్పంచ్ గారి ఇంటికి పోయి వాడిని కోరుకొని ఒక 10 లక్షల రూపాయలు దానికి గ్రాంట్ పెట్టండి చేద్దామని చెప్తే ఆయన కూడా ముందుకు వచ్చి సంతోషంగా నేను కూడా మీకు తోడ్పాటిస్తాను చేద్దామని చెప్పి 10 లక్షల రూపాయలు జనరల్ ఫండ్స్ లో తీసేసుకుని ఈ కాలువ నిర్మాణం ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చేసిన వెంటనే ఇప్పుడు దగ్గర ఎలక్షన్స్ కూడా దగ్గరలో వచ్చేస్తాయి. కానీ ఇక్కడతో మన బండి ఆగదు. ఖచ్చితంగా దేవుని దయ మీ అందరి సహకారం ఉంటే ఎమ్మెల్యే అవుతాను. నేను అవుతే ఈ ఈశ్వరమ్మ కాలనీ రూపురేఖలను మార్చగలని నేను హామీ ఇస్తున్నాను. నేను ఒక ఇంజనీర్ కాబట్టి నాకు తెలుసు. ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటే స్లమ్స్ మాది తయారైంది. మదనపల్లి మున్సిపాలిటీకి ఆనుకొని ఉండే ఈ ఈశ్వరమ్మ ఇళ్ళు కాలనీ వచ్చిందను. యాక్చువల్లీ మదనపల్లిలో భాగమేది ఆ పార్టీ. కానీ ఏమైందంటే ఇది పంచాయతీ ఉండిన దానివల్ల ఇది డెవలప్మెంట్ చాలా వరకు కరువైంది. ఇక్కడ దీనికి సిమెంట్ రోడ్లు కానీ చాలా వరకు వేసింది. ఇంతకుముందు వేసిన సిమెంట్ రోడ్లు కూడా కొన్ని ఇదే అయినాయి. దాన్ని కూడా వేరింగ్ కోట్లు వేసుకుంటా ఒక లెవెల్స్ తీసుకుంటా డ్రైనేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని ఈ వాటర్ అంతా పోయేదానికి ఏమైనా చూసి డ్రైనేజ్ వాటర్ ఏడపోవాలంతా చూసేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దీన్ని డెవలప్ చేస్తానని చెప్పి అందరి సమక్షంలో హామీ ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా మాకు మన మిథున్ అన్నకు కానీ నాకు కానీ 2 బట్టలను నొక్కి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే నేను అందరి సమక్షంలో చెప్పగలను. మీరే చూస్తారు. మళ్ళా నేను ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ ఈశ్వరమ్మని విజిట్ చేస్తాను. నాడు ఎట్లా ఉండింది, నేను అయిన తర్వాత నేడు ఎట్లుందని చెప్పి 5 సంవత్సరాల తర్వాత మీకు చూపించగలనని హామీ ఇస్తూ నాకు ధన్యవాదాలు. లోనే ఒక ప్రాధాన్యత గల పంచాయతీ ఈశ్వరం ఇండ్లు. గతంలో కొత్తపల్లి పంచాయతీగా కొత్త ఇండ్లు ఈశ్వరం ఇండ్లు కొత్తపల్లి ఉండింది. మరి 3 పంచాయతీలు ఉన్నాయి. దీనిలో ప్రధానంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇన్ఛార్జ్ అయిన పెద్దలు నిస్సార్ అహ్మద్ అన్న చేతుల మీదుగా కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ ఈ కాలువలు డ్రైన్లు కానీ రోడ్లు కానీ పరిష్కారం కాలేదు. కానీ ఈరోజు అన్న చేతుల మీదుగా అవుతున్నది నిజంగా మేమంతా కూడా సంతోషిస్తున్నాం. ఇప్పుడు నడుచుకొని మరి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటా మేమంతా కూడా ముందర రాయి ఉందా అన్లెవెల్ ఉందా అని అంటే అన్న సైడ్లో చూసుకొని వస్తున్నాను. నేను గమనించా. ఎందుకంటే వృత్తిరీత్యా ఇంజనీర్ కాబట్టి నడిచేటప్పుడే చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కాలువలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి చూసుకుంటూ వస్తున్న వ్యక్తి కాబట్టి అంటే దాన్ని బట్టే రాబోయే రోజుల్లో ఒక శాసనసభ్యుడిగా మనం అందరము అసెంబ్లీకి పంపిస్తే
మన పరిసర ప్రాంతాలు మౌలిక సదుపాయాలు ముఖ్యంగా రోడ్లు కానీ కాలువలు కానీ మరి మంచినీళ్ళు కానీ శానిటేషన్ కానీ విద్యుత్ దీపాలు కానీ ఫాగింగ్ కానీ స్ప్రే కానీ ఇవన్నీ కూడా మరి పెద్దగా ప్రాధాన్యత ఇస్తారని కదా దానివల్ల మనం తెలుసుకోవడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఈ యొక్క ఈశ్వరమ్మ ఇండ్లు పంచాయతీ ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గతంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్లో ఈ మదనపల్లి డివిజన్లోనే 2వ స్థానంలో 1382 ఓట్లు మెజార్టీ ఇచ్చిన పంచాయతీ. కాబట్టి ప్రజలందరికీ కూడా మా నిసార్ అన్న తరపున మరి జగనన్న తరపున రామచంద్రరెడ్డి గారి తరపున మిథునన్న తరపున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎక్కడ ఏ అభిప్రాయాలు ప్రాంతాభిప్రాయాలు కానీ కులాలు కానీ మతాలు కానీ చూడకుండా చేసిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. కాబట్టి మరి రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా పెద్ద మనసుతో ఎంపీ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే నిసార్ అన్నకు పెద్ద మనసు ఆశీర్వదించి ఎంపీగా మిథునన్నని నిసార్ అన్నని గెలిపించి మీ ప్రాంతం అంతా కూడా ఈ మండలంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే విధంగా చేసుకోవాలనే ఆ బాధ్యత మీ పైన కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తాం. కాళ్ళి పుట్టినప్పటి నుంచి ఉన్నాం ఇక్కడ. ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఏం చేశారో మాకు అది మళ్ళీ మనం తిప్పి చెప్పాల్సిన అవసరం లేదు. మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతున్నాం, ఏం చేశామనేది మటుకు ఖచ్చితంగా చెప్తున్నాము. సిమెంట్ రోడ్లు వేసాము, మసీద్ దగ్గర రోడ్లు వేసాము, మళ్ళీ ఈ పక్క రోడ్లు వేసాము, మళ్ళీ వచ్చి అదే స్టోర్ రూమ్ అది ఆ పక్క వేసాము. మన అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంపీ ఫండ్స్లో కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మసీద్ రోడ్డు కానీ ఈ కాలువలు కానీ ఇవన్నీ చేస్తున్నాం. మైనార్టీ పుష్కలంగా ఉన్నటువంటి మన ఈశ్వరమ్మ కాలనీలో మనమంతా మన గ్రామం అంటే మన ఇల్లులాగా చూసుకొని రాబోయే ఇప్పుడు ఎలక్షన్లలో మన నిసార్ బాషా గారిని అత్యధిక మెజార్టీ గెలిపించిన తర్వాత మళ్ళీ కొట్లాడదాం. మళ్ళీ మన ఈశ్వరమ్మ కాలనీకి ఏమేమి కావాల్సిన ప్రతిదీ మనం తెచ్చుకుందాం. ఎందుకంటే ఈ ఎలక్షన్ టైం ఇది. ఎలక్షన్ టైంలో ఎవరు మంచి వాళ్ళు ఎవరు అనేది కాకుండా మీరంతా కలిసికట్టుగా మన గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడాలి. హిందూ కాదు ముస్లిం కాదు అందరూ కలిసికట్టుగా మనము మన ఈశ్వరమ్మ కాలనీ పంచాయతీకి పేరు నిలబెట్టి రాబోయే కాలంలో మనము కావాల్సిన నిధులు తెచ్చుకొని మరి మన నిసార్ అహ్మద్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి మన మిథున్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించి మరి మన జింకా అన్న గారు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా కృషి చేస్తారు. అన్నిట్లోనూ ఏది కావాలన్నా మనం తెచ్చుకునేందుకు మనకు ఒక ఆస్కారం ఉంది. మన అభివృద్ధి మన గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడి మన సహకరించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉంది. ఈ వీధి చాలా సమస్య ఉంది. ఎందుకంటే చిన్న వీధి, రోడ్లోని నీళ్లు వస్తున్నాయి, పైగా ఏమంటే దోమలు ఇవన్నీ సమస్యలు చాలా ఉండడం వల్ల మేము ఈరోజు సార్ గారికి రిక్వెస్ట్ చేసుకుని ఈరోజు గ్రామ పంచాయతీ నిధులతో మేము సార్ గారి సహకారంతో ఈరోజు మేము 10 లక్షల రూపాయలతో ఈ వీధికి పక్క వీధికి 2 వీధులు డ్రైనేజ్ చేస్తాము. ఈ డ్రైనేజ్ అయిన తర్వాత సార్ ఇప్పుడే చెప్తున్నారు రోడ్స్ చాలా అధ్వానంగా ఉన్నాయని. సార్ కూడా చెప్పారు ఇప్పుడే. దగ్గరలో సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని వీధులకి ఈశ్వరమ్మ కాలనీ అన్ని వీధులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్లన్నీ వేసేస్తాము. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. 40 ఏళ్ళు ఉండే టీడీపీ ఏలింది పంచాయతీ, పెద్ద పంచాయతీ ఉండేవాడు చేయలేకపోయినారు. ఇప్పుడు మనం చేస్తున్నామంటే మళ్ళా కూడా మా పైన నమ్మకంతోనే మాకు ఓట్లు వేసినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గతంలో కూడా ఎమ్మెల్యే గారికి మెజార్టీ వచ్చింది, ఎంపీ గారికి మెజార్టీ వచ్చింది, సర్పంచ్కి మాకు మెజార్టీ వచ్చింది. కాబట్టి మళ్ళా కూడా మీరందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడుండే ప్రజలు ఈ వీధిలో కానీ పక్క వీధి కానీ ఈశ్వరమ్మ కాలనీ ప్రజలంతా కూడా మాకు సహకరించి మళ్ళీ గౌరవ సార్ గారికి నిసార్ సార్కి ఎమ్మెల్యే గారికి ఎంపీ మిథున్ రెడ్డి గారికి మనం కానీ మన పంచాయతీ నుంచి మెజార్టీ ఇస్తే మరింత అభివృద్ధులుగా దూసుకోబోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈశ్వరమ్మ కాలనీ ₹1 పైన రోడ్డు వేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా 1 year లోపల వేస్తాము. వేసేసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ రావాలంటే రోడ్లు వేసిన తర్వాతే మేము వేసినాము అని చెప్పే ముందరకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. వైసీపీ నాయకుల ఉచ్చులో జన సైనికులు పడొద్దని, వచ్చేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జనసేన టీడీపీ ఉమ్మడి తొలి జాబితాను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించిన సందర్భంలో వైసీపీ రికార్డింగ్ డాన్సర్ రోజా, బ్రోకర్ ఎమ్మెల్యేలు నాని, అంబటి రాంబాబు వంటి వారు జనసేనపై నెనలేని ప్రేమలు వలకబోస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. జనసేన టీడీపీకి కుమ్ములాట్లు పెట్టి ఆ సందులో వైఎస్ఆర్సీపీ గెలవాలని చూస్తోందని విమర్శించారు. ఇటువంటి వారి మాటలకు జన సైనికులు స్పందించొద్దని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల కోసం నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కలిసి 118 సీట్లకు గాను 94 సీట్లు టీడీపీ, 24 సీట్లు జనసేన పార్టీ పోటీ చేస్తుందని మరి ఇరువురు కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళు ప్రకటించడమే మన పేట కుక్కలు ఊరు కుక్కలు కొన్ని బయలుదేరి మన పేర్ని నాని కానీ, మా రికార్డింగ్ డ్యాన్స్ రోజా కానీ, ఈ పగటి వేసిగాడు అంబటి రాంబాబు కానీ
వీళ్ళంతా జనసేన పైన అమితమైన ప్రేమను చూపిస్తున్నారు. దాంట్లో మనం కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కూడా వాళ్ళ ట్రాప్లో మనం కూడా పడతాము. దయచేసి ఒకటి ఆలోచించండి. 24 సీట్లు అనేది ఖచ్చితంగా ఎవరికైనా కూడా అంత సంతృప్తికరం కాదు. మేము కూడా 40 సీట్లను రావాలని కోరుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు కూడా మరో విన్నపం చేస్తున్నాం. ఏంటంటే ఈసారి జగన్మోహన్ రెడ్డిని, ఆ రాక్షసుని రాష్ట్రం నుంచి పారదోలడం చాలా అవసరం. జనసేన కంటే కూడా టీడీపీకి చాలా అవసరం. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఇంకా కూడా అవసరం. సో అది దృష్టిలో పెట్టుకుని ఆయన చేయలేకపోయినా కూడా దయచేసి మీరు అర్థం చేసుకుని ఓట్ షేరింగ్ కోసం కానీ లేదా ప్రభుత్వ స్థాపన కోసం కానీ కనీసం 40 సీట్లు జనసేన పార్టీ పోటీ చేసే విధంగా మీరు కృషి చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చెప్తున్నా, నాయకుడు వెనక మనం ఉన్నప్పుడు ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా మనకంటే ఆయన ఎక్కువగా అన్ని విధాలు ఆలోచించి ఆ డిసిషన్ తీసుకుంటాడు. సో ఖచ్చితంగా ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా ఆ డిసిషన్ ని 24 నిలబెడతాడా, 24 గెలిపిద్దాం, 35 నిలబెడతాడా, 35 నిలబెడదాం, 40 నిలబెడతాడా, 40 నిలబెడదాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ ఎగ్జిక్యూట్ చేయడమే జనసేన పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా, జన సైనికులుగా మన కర్తవ్యం తప్ప మనకు సీట్ రాలేదో, మన పక్కనోడికి సీట్ రాలేదో, లేదా 25, 30, 24 అని బాధపడుకుంటూ వైసీపీ ట్రాప్ లో పడ్డం తప్పు. దొంగలు ఎప్పుడు మనకు ఫిట్టింగ్లు పెట్టి రాజ్యం వెళ్ళాలనుకుంటారు. దాంట్లో మనం బలి కాకుండా మన నిజాయితీ అయిన నాయకుడు, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ దారి అయితే చూపిస్తాడో దాంట్లో వెళ్ళి 100% స్ట్రైక్ రేట్ తో మన జనసేన పార్టీ ఎన్ని సీట్లు నిలబడుతుంది అన్ని సీట్లు గెలిపించేదే మన ఏకైక లక్ష్యంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పక ఇదవ్వాలి. నిన్నటి రోజున జనసేన పార్టీ మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కలిసి సీట్ల కేటాయింపును చేసినారు. అందులో జనసేన పార్టీకి 24 సీట్లు కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి అధ్యక్షుల వారు తీసుకునే నిర్ణయానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాము. మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశానికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మన గెలుపు అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఓటింగ్ను అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేదానికి సీట్ల విషయం ఒక ఎత్తు అయితే, రెండోది వచ్చింది రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే సీటే కాదు, తక్కినవి కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అదే మండలాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో మేము మీకు పలానా విధంగా కేటాయిస్తాము అని చెప్పి జనసేన నాయకులకు, పార్టీకి భరోసా ఇచ్చి ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకునే బాధ్యత మీరు తీసుకొని ఆ విధంగా ముందుకు వస్తారని చెప్పి నేనైతే ఈ సభాముఖంగా ఈ వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరీ ముఖ్యంగా వస్తే, నిన్న జనసేన పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే సీట్ల ప్రకటన స్టార్ట్ అయిందో, కంప్లీట్ కాకుండానే ఈ మా మిత్రుడు చెప్పినట్టు వాచ్ డాగ్స్ రెడీగా వచ్చేసి మేమది మీరేం చేసినారు మీవవి అనేది వాళ్ళు స్టార్ట్ చేసినారు. ఇప్పుడు మేము వైసీపీ ప్రకటించిండేది ఇన్ఛార్జీలను మాత్రమే, మాకు సపరేట్గా క్యాండిడేట్లను మేము ప్రవేశపెడతాము, మేము తీసుకొని వచ్చి పెడతాము అంటే భయం స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ స్టెప్లో మేము విన్ అయినామా. ఇన్ని రోజులు మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లిస్ట్ అనౌన్స్ చేసినారు. చేసిన తర్వాత ఆయన ఎన్ని సీట్లు అనేదాన్ని ఆయన ఎప్పటి నుంచి చెప్పలేదు. వ్యూహం నాకు వదిలేయండి అని ప్రతిసారి చెప్తూనే ఉన్నాడు మన అధినేత గారు. దాన్ని బట్టి మనము ప్రతి ఒక్కరం కానీ, నాయకులం కానీ, సైనికులం కానీ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంది, ఆయనని నాయకుడిగా నిలబెట్టుకోవడము, సీఎంని చేయడము. ఇప్పుడు కాకపోయినా ఈసారి, పోయినసారి అట్లా అనుకుని ఆయన చాలా రకాలుగా ఆయనను ఒత్తిడి చేయడం వల్ల ఆయన తెలంగాణలో గానీ ఆయన ఇది లేకుండా అయింది. ఏదైనా మీకు వదిలేస్తున్నా, వ్యూహాన్ని నాకు వదిలేయండి అని ప్రతి ఒక్క మీటింగ్ లో ఆయన చెప్తున్నాడు. ఓకేనా. ఇంకపోతే ఈ మన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అనాలో మరి దాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. వాళ్ళు మనుషులేనా అసలు? మా బాధలు మాకున్నాయి, మా సంతోషాలు మాకున్నాయి. మా జన సైనికులు గాని, వీర మహిళలం గాని, మా అధినాయకుని గురించి మేము ఆలోచిస్తాం. మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో. కుక్క, క్రీమ్ బిస్కెట్ వేసిన కుక్క, నువ్వు టీడీపీ నుంచి పోయినావే, పోతే అక్కడ ఉన్నావు, నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మీరు చెప్పిన నెరవేర్చినారా? మీరు చేసినారా? అప్పటి రోజులు మర్చిపోయినారా? ఇప్పుడంతా బాగా దొబ్బుకొని తిని దండుకొని బ్యాగులు వెనక్కి వేసుకొని మాట్లాడుతున్నారు.
మీలాగా మీరు జగన్ కి దండేస్తారో, డబ్బులు దండేస్తారో, ఇంకా పూల దండేస్తారో, ఇంకా కొద్ది రోజులు పోతే చెప్పుల దండ కూడా పడుతుంది. దయచేసి నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రతి ఒక్క నాయకుడికి, వైసీపీ నాయకుడికి చెప్తున్నాము, మహిళల దగ్గరనే నాశనం అయిపోతారు. మీరు గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి. బ్రిటిష్ జనరల్ డయర్ కంటే మోడీనే దేశానికి ప్రమాదకరమని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రైతు ప్రాణాలు తీసుకుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య నేడు ఆరోపించారు. నేడు ఢిల్లీ రైతాంగ పోరాటంపై మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్రంలో వైసీపీ నాయకులు మీడియాపై చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరసింహులు, మహేష్, కిష్టప్ప, మనోహర్ రెడ్డి, సాంబా, సుధీర్, సుమిత్రమ్మ, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చని నేపథ్యంలో 2వ దఫా రైతాంగం పోరాటాన్ని ప్రారంభించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, మన రైతులకు వ్యతిరేకంగా ఉన్న WTOను బైకాట్ చేయాలని కోరారని గుర్తు చేశారు. అయితే హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై కాల్పులు జరిపి యువ రైతు మరణానికి కారణమైన హర్యానా పోలీసులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో వైసీపీ వారు మీడియాపై దాడి చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి స్వామినాథన్ కమిషన్ చెప్పినటువంటి సిఫారసుల మేరకు కనీస మద్దతు ధర ఇస్తానని చెప్పి ప్రకటించి రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఆ హామీని మరిచినటువంటి నరేంద్ర మోడీ విధానాలకు నిరసనగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నడుస్తూ ఉంది. ఈ ఆందోళనకు జవాబు చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు దానిపైన జవాబు చెప్పకుండా వారు సంఘ విద్రోహ శక్తులైనట్టు లేదా ఉగ్రవాదులైనట్టు దేశంలో మరి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వస్తున్నట్టు పెద్ద ఎత్తున పోలీసులను, సైన్యాన్ని మోహరింపజేసి వారిని కాల్చి చంపుతా ఉన్నాడు. రైతు పైన దాడి జరుగుతూ ఉంది. అయినా కూడా పట్టనట్టు ఈ యొక్క పాలక ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, స్వామినాథన్ కమిషన్ 50+C2 ప్రకారం కనీస మద్దతు ధరకు ఇవ్వాలని చెప్పేసి దానిపైన చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రశ్నించేటువంటి ప్రజలు చంపడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. విలేకరుల పైన, జర్నలిస్టుల పైన, ఫోటోగ్రాఫర్ల పైన, అదేవిధంగా విచక్షణ రహితంగా దాడులు చేసి ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని చెప్పి, ప్రజలు తిరుగుబాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. రైతాంగ విధానాలను అనుసరిస్తూ గతంలో ఇచ్చినటువంటి హామీలని పరిష్కరించకపోగా హామీలను తొంగలో తొక్కి రైతాంగాన్ని మోసం చేయడం జరిగింది. ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఈ విధంగా రైతాంగాన్ని మోసం చేయడం చాలా అన్యాయమని భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలుపుతా ఉంది. ఇదేవిధంగా కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ఈ విధానాలను వ్యతిరేకిస్తూ రైతులంతా కలిసి గత 15 రోజులుగా ఢిల్లీ పట్టణాన్ని ముట్టడించి ఉద్యమం చేస్తూ ఉంటే ఢిల్లీ పట్టణానికి రాకూడదని చెప్పి మేకులు నాటి మొత్తం రైతాంగాన్ని అడ్డుకోవడం జరిగింది. అయినా కూడా మేకులను కూడా తొలగించుకొని రైతాంగం పోరాటం చేస్తూ ఉంటే రబ్బరు బుల్లెట్లతో విపరీతంగా దాడి చేయడం జరిగింది. దాంట్లో శుభకరణ్ సింగ్ అనేటువంటి ఒక హర్యానా రైతు మరణించడం జరిగింది. గతంలో జరిగిన ఉద్యమంలో 700 మంది రైతులు పట్టబెట్టిన నరేంద్ర మోడీ ఇంకా కూడా ఆయనకి రైతుల యొక్క ప్రాణాలు తీయడంలో ఆయనకు ఆశ చావడం లేదు. ఇంకెంతమంది రైతుల్ని ప్రాణాలు తీసాడో తెలియడం లేదు. ఈ విధంగా రైతాంగ ఉద్యమాన్ని అణచివేయడం చాలా తప్పు. వాళ్ళు అడిగేది ఏమంటే స్వామినాథన్ సిఫార్సుల్ని అమలు చేయమని, గిట్టుబాటు ధర ఇమ్మని. దీన్ని కూడా ఇవ్వకుండా రైతుల్ని ఈ విధంగా మోసం చేయడాన్ని మొత్తం భారతదేశ రైతాంగం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ రకంగా రైతాంగ ఉద్యమాన్ని వ్యతిరేకించి నరేంద్ర మోడీ అంత రోజు అడగొట్టారో చూద్దామని చెప్పేసి మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. జనతా పార్టీ నరేంద్ర మోడీ, అమిత్ షా టీం ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన, రైతాంగం పైన
కక్షపూరితంగా ఈ దేశ ప్రయోజనాల్ని, కార్మిక ప్రయోజనాల్ని, రైతాంగ ప్రయోజనాల్ని ఈ దేశంలో ఉన్నటువంటి కొత్త పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నటువంటి నేపథ్యంలో నా పంటకు గిట్టుబాటు ధర కల్పించను రైతాంగం ఢిల్లీ నడి ఒడ్డున నిలదీసిన నేపథ్యంలో యూపీ ఎన్నికల సందర్భంలో నరేంద్ర మోడీ గారు మీ డిమాండ్లను పరిష్కరిస్తామని నమ్మబలికినప్పటికీ కూడా గడిచిన 2 సంవత్సరాల్లో ఆ రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చినటువంటి నేపథ్యంలో ఈరోజు మళ్లీ ఢిల్లీలో రైతాంగ పోరాటం కొనసాగుతోంది. ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు శరం ఉందని సిపిఐ పార్టీగా మేము అడుగుతున్నాం. మీరిచ్చినటువంటి వాగ్దానాల్ని, మీరిచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయకపోతే ఈ దేశంలో బ్రిటిష్ తర్వాత ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీని, కమ్యూనిస్టు పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే తన విధానాలను వ్యతిరేకిస్తారో వాళ్ళ పైన టిప్పర్లతో దాడి చేస్తారు, కార్యకర్తలతో దాడి చేస్తారు, తాగి మరీ కొడతారు. గతంలో మహా టీవీ ఎండీ గారి పైన దాడి చేశారు. నిన్న రాప్తాల్లో ఏబిఎన్ వాళ్ళ పైన దాడి చేశారు. నిన్న ఈనాడు పత్రిక కార్యాలయం పైన దాడి చేశారు. అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండకూడదు, అపోజ్ చేసిన వాళ్ళు ఉండకూడదు, కమ్యూనిస్టు పార్టీలు ఉండకూడదు. ఇలా అనుకుంటే మీరు రాబోయే ఎన్నికల్లో మీ పార్టీ కూడా ఉండదనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సింది ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, న్యాయమైనటువంటి రైతు డిమాండ్లను గత 13 మాసాలుగా రైతులు పోరాడి రాతపూర్వకంగా హామీ ఇచ్చినటువంటి భారతదేశ ప్రభుత్వం ఈ దేశ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీనే అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైంది. అందుకోసమే కనీస మద్దతు ధర కావాలని ఈరోజు ఫ్యాక్టరీలో తయారయ్యే గుండు పిన్ని నుంచి గుండు సూది వరకు నా వస్తువుకు ఇంత ధరని నిర్ణయిస్తున్నాడు. కానీ రైతు పండించే పంటకు కనీసం నాకు పండించిన పంటకు కేజీ కింద అని చెప్పుకోలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి. అందుకోసమే ఈ దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. అన్నం పెట్టే రైతన్న పైన కన్ను గురి పెట్టించినటువంటి నరేంద్ర మోడీ పతనం కాక తప్పదని తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడాలని, అన్నం పెట్టే రైతన్నను కాపాడకపోతే ఈ దేశం అన్నమో రామచంద్రాన్ని అలంటించేటువంటి పరిస్థితి ఆసన్నమవుతాదని, ఇప్పటికైనా న్యాయమైనటువంటి రైతుల డిమాండ్లు పరిష్కారాలు కావాలని డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో మొదటి జరిగే జాతరగా ప్రసిద్ధి చెందిన సిటిఎం నలవీర గంగాభవాని అమ్మవారి జాతర ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమవుతోందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం సిటిఎం నందు జరగనున్న జాతర ఏర్పాట్లను కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పొగాకు ప్రతాప్ రాయల్ మరియు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన అమ్మవారి ఆలయ ప్రవేశం జరుగుతోందని తెలిపారు. 27న అమ్మవారి ఊరేగింపు, 28న రాత్రి తిరునాల అమ్మవారి ఊరేగింపు, 29న పగలు తిరునాల కల్లిపాట్లు అమ్మవారి ఊరేగింపు జరుగుతోందని తెలిపారు. 30వ తేదీన దోపు తిరునాళ్లతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. 28వ తేదీ నుండి మార్చి 3వ తేదీ వరకు గొప్ప ఎద్దుల పరీక్ష జరుగుతోందని తెలిపారు. అయితే కావున భక్తులు ఈ తిరునాళ్లలో పాల్గొనే అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. భవాని జాతర 24 నుండి శురు అవుతుంది. 25వ తేదీ మాత్రము సిద్ధు భుక్తి అనే కార్యక్రమంతో చుట్టుపక్కల పల్లె వారందరూ కూడా బాణాలు సమర్పించడం జరుగుతుంది. ఆ నైటు అమ్మవారి యొక్క ఊరేగింపు ఉంటుంది. ఆ మరుసటి దినము సోమవారం రైతనాలు ఉంటుంది. చాందిని బండ్లతో అత్యంత వైభవంగా బండ్లు కడతారు. బాణసంచ అయితేమి, బల్లాంటి రంస్త అయితేమి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇదంతా కూడా తిరునాళ్ళు బాగా గంగాభావంగా జరుగుతుంది. మన్నాడు అంటే 27వ తేదీ పగులు తిన్నాల ఆ రోజు పల్లిపాట అనే ఆ కార్యక్రమంతో పగులు తిన్నాలంతా కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ తిరునాళ్ళకు కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తాదులందరూ కూడా వస్తారు. అమ్మ చాలా సత్యమైన తల్లి నలవీర గంగాభవాని. కోరికలు ఏ కోరిక కోరినా కూడా అన్నీ తీర్చే తల్లి. మళ్ళా బుధవారం నాడు దోపు తిరునాళ్ళతో ఈ యొక్క జాతర ముగుస్తుంది. కాబట్టి ఈ జాతరకు మా తాలూకా సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏ అవాంఛనీయ సంఘటనలు కూడా జరగవు. కానీ భక్తాదులందరూ కూడా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము.
మదనపల్లి ప్రాంతంలో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఏపీపీ ఎస్సీ విజయవాడ జీవి సుధాకర్ రెడ్డి, మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అన్నమయ్య జిల్లాలో 7,425 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 6,161 మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఆడికి ఇంకా పోలేదే, ఇడికే రావడం ఫస్ట్. సర్లే అన్నా ఓకేనా అన్నా సర్నా బ్యాగ్ ఇక్కడ పెట్టేసి చెక్ చేయించుకోవాలన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కలవని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంటి వారిని మళ్లీ గెలిపిస్తే ప్రజల పరిస్థితి ఏంటి? మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా ఎద్దేవా. మదనపల్లె షాజహాన్ బాషా కార్యాలయంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరిన మహిళలు. బ్రిటిష్ జనరల్ డయర్ కంటే మోడీనే దేశానికి ప్రమాదకారి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య విమర్శ. దేశంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ట్రాక్టర్లతో నిరసన చేపట్టిన సిపిఐ నాయకులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.